హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా, ఏంటో అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికే. మిరపకాయ బజ్జీలు అయితే చేశానండి. ఆల్ టైమ్ అందరి ఫేవరెట్ స్నాక్ కదా ఇది. చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఉగ్గాని బజ్జీ చేసుకుందాం అనుకున్నాను, కానీ కుదరలేదని చెప్పి. అందుకనేసి ఇంకా సాయంత్రం అయితే ఇంకా స్నాక్స్ లాగా అయితే చేసేసాను. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయండి. ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం, వచ్చేసేయండి. ఇక్కడైతే శనగపిండి అయితే తీసుకున్నానండి. కొద్దిగా బియ్యం పిండి ఉంటే మీ దగ్గర అందుబాటులో ఉంటే వేసుకోవచ్చండి. నా దగ్గర ఏం లేదు, అందుకనేసి ఉత్త శనగపిండి అయితే వేసుకున్నాను. మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి, అలాగే కొద్దిగా వంట సోడా అయితే వేసుకోవాలి. ఇంకా వాము కావాలంటే వాము వేసుకోవచ్చు. మిరపకాయ బజ్జీలు కాబట్టి ఇంకా కారం అలా పసుపు ఏం వేయలేదండి. నేను జస్ట్ ఉప్పు వంట సోడా మాత్రమే వేసేసి కలుపుకుంటున్నాను. బాగా కలుపుకోవాలండి. చూసారు కదా, ఇలా బజ్జీకి పిండి అంటుకునేలాగా అయితే కలుపుకోవాలి. తర్వాత అయితే ఆయిల్ బాగా వేడెక్కిపోయిందండి. వేడెక్కిన తర్వాత అయితే ఇంకా బజ్జీలు అయితే ఇంకా మిక్సింగ్ చేసిన పిండిలో అయితే వేసేసుకున్నానండి. నేనైతే ఫుల్ మిరపకాయ అంతా వేసేసానండి. ఒకవేళ మీకు ఇష్టం లేదనుకుంటే మధ్యలో హాఫ్ కట్ చేసుకొని అయితే వేసుకోవచ్చు. హాఫ్ కట్ చేసుకోవడం వల్ల ఆ మధ్యలో అనేసి పచ్చిపిండి అలాగే ఉండిపోతుంది, అది టేస్ట్ బాగుండదు. అందుకనేసి నేనైతే మిరపకాయ అంతా అలాగే వేసేసాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి. మా బాబు పాప అందరూ తిన్నారు. హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా లోపల మిరపకాయ కూడా బాగా వేగుతుందండి. ఇవన్నీ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేపుకోవాలి. మనం వంట సోడా కొద్దిగా తక్కువ వేసుకోవడం వలన ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా బాగా క్రిస్పీగా వస్తాయి. అందుకే కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. మాకైతే బజ్జీలకి కొరతే ఉండదండి. మా అమ్మ వాళ్ళైతే ఇంకా మిరప చెట్లు అయితే వేశారు. మా అమ్మ అయితే ఇక్కడ పార్సల్ పంపిస్తూనే ఉంటుంది. ఇంకా మేము ఎప్పుడు నచ్చితే అప్పుడు బజ్జీలు అయితే వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి. తర్వాత అయితే తీసేసి ఇంకా మిగతావి కూడా అలాగే వేసుకున్నానండి. వంట సోడా కొద్దిగా వేయడం వల్ల ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదండి, బాగా టేస్టీగా ఉన్నాయి. ఈరోజే స్టార్ట్ చేశాను బజ్జీలు వేయడం. ఇక్కడ నుంచి ఇంకా బజ్జీలు వీడియోలు అయితే వస్తూనే ఉంటాయి. నేను చేసుకుంటూనే ఉంటాము, ఇంకా ఇంట్లో ఉంటాయి కాబట్టి మిరపకాయలు అయితే. మీలో ఎంతమందికి బజ్జీలు అంటే ఇష్టం చెప్పండి. అలా టిఫిన్లోకి ఉగ్గానీలోకి తినడం ఇష్టమో, లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ లాగా తినడం ఇష్టమో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. సబ్స్క్రైబ్ చేసుకోండి.